Hello guys, welcome to my YouTube channel. This is Keshav Motovibes. ఈ రోజు అయితే మనం కేటీఎం షోరూమ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న రైడ్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి వాళ్ళైతే రైడ్ కండక్ట్ చేస్తున్నారు. అందుకోసమని మార్నింగ్ 7 కి వెళ్ళిపోతున్నా. నా బైక్ డిస్ప్లేలా కరెక్ట్ లేదు టైమ్. మార్నింగ్ వెళ్ళిపోతాను అందుకే. వాళ్ళు 7:30 లోపు అక్కడ ఉండాలన్నారు. వర్షం కొడుతుందంట అక్కడ, చూద్దాం. నేను కూడా పొద్దున్నే వెళ్ళిపోతాను, ఎందుకంటే మళ్ళీ కొంచెం లేట్ అయినా కూడా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయిపోద్ది. ఎందుకంటే బెల్లంపల్లిలో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేస్తారు కాబట్టి అందుకే మార్నింగ్ వెళ్ళిపోతున్నా. ఒకటి వాన కొట్టింది ఇక్కడ కూడా, కానీ అంతేం లేదు, లైట్ గా. గాయస్ వెళ్ళిపోయినాక చూపిస్తాను ఎవరెవరు వస్తారో. ఓన్లీ కేటీఎం వాళ్ళు వస్తారో అని చెప్పారు నాకైతే. ఎవరెవరు వస్తారో తెలీదు, చూద్దాం. వేరే వాళ్ళకి ఇట్లా వస్తారు. అక్కడైతే ఫుల్ వాన కొడుతుందని అన్నాడు, వేరే సైడ్ కూడా కొడుతుంది. మనం మెల్లిమెల్లిగా వెళ్ళిపోదాం. వాన కొట్టడానికి వరకుండి ఈరోజు అయితే, ఎందుకంటే ఇది మన ఫస్ట్ రైడ్ అందరితోనే. వర్షం కొట్ట ఒక మంచి పని అయింది guys. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఎట్లా అంటే మట్టి మట్టి ఉంటది కదా. ఇప్పుడు ఇట్లా నేను వెనుకెళ్తుంటే మొత్తం దుమ్ము పడుతుంది. నేను అసలే నిన్ననే అడిగిన బైక్ అడిగినా. ఇంకొకటి దీనికి నార్మల్ గా ప్లాస్టిక్ వాటికి దీనికి అట్లా షైనింగ్ క్రీమ్ టైప్ ఒకటి రాసిన క్రీమ్, ఎందుకంటే కొంచెం అవి పేలిపోయినట్టున్నాయి. అందరు పోలీసులు అయితే వచ్చింది guys పొద్దున్నే. బెల్లంపల్లిలో కూడా ఉంటది అనుకుంటున్నాను నేనైతే రాలి, చూద్దాం. సేఫ్టీ కోసం అయితే రెయిన్ కోట్ తీసుకెళ్తున్నా, బట్ అది మనల్ని కాపాడలేదు. ఎందుకంటే లాస్ట్ టైమే ఒక దగ్గరికి వేసుకోపోయినా నేను ఎన్టీపీసీకి డ్యూటీకి వెళ్తున్నా, మొత్తం తడిచిపోయినా. పూరా అంతా ఖరాబ్ అయిపోయినా. ఈవినింగ్ వరకు నేను డ్యూటీలో ఎంతసేపు ఉన్నానో అంతసేపు ఈవినింగ్ వరకు నాకు మొత్తం తడిచిపోయే ఉన్నా నేను. ఫుల్ వాన పడుతుంది, మళ్ళీ వేసి ఉంటది, ఎండనే లేదు అసలే. గాయస్ క్లైమేట్ అయితే మస్తు కూల్ ఉన్నది. నేనైతే ఇట్లనే ఉండాలని కోరుకుంటా ఈరోజు. ఎందుకంటే మన వేరే ప్లాన్లు ఉండే కొన్ని, అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇలా ఓన్లీ ఒకటే ప్లాన్, రైడింగ్ ప్లాన్, ఒకటే రైడ్. సో ఇట్లనే ఉన్నా అనుకో సాఫీగా వెళ్ళిపోవచ్చు. షోరూమ్ వాళ్ళు అయితే మంచి అన్ని ప్రికాషన్స్ తీసుకున్నా అని చెప్పిళ్ళు. నిన్న నేను వెళ్ళిన షోరూమ్ కి, ఒక అంబులెన్స్ వస్తాడంట. పోలీస్ వాళ్ళ దగ్గర పర్మిషన్స్ కూడా తీసుకున్నారు. ఎంతమంది వస్తారో చూడాలి. ఇప్పుడు నేనైతే వస్తాను అనుకుంటున్నా. మనమైతే పోతున్నాం, మనలోకి ఎంతమంది వచ్చేటట్టు లేరు. థియేటర్సే ఫుల్ మంది ఉన్నారు ఇక్కడ. ఇంకా ఎంతమంది వస్తారో ఏమో వస్తారో తెలియదు, చూద్దాం. నేనైతే మస్తు ఎగ్జైటింగ్ ఉన్నా గాయస్. మనోళ్ళు ఎట్లా ఒక 6 months కి 3 months కి ఒకసారి కండక్ట్ చేసినా నేను ఖచ్చితంగా పోయినా గాయస్. గాయస్ అనుకున్నట్టే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే నా రెయిన్ కోట్ లో ఉండే పైన వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా అంతే. పాయింట్ టైం వేసుకోవాలి కానీ జస్ట్ షర్ట్ వేసుకున్నా, లేదంటే మొత్తం నా తడిచిపోయేటుంది. ప్రజెంట్ అయితే ఒక షర్ట్ వేసుకున్నా. వాటర్ ప్రూఫ్ కెమెరా నాది ఎలా లేదా కూడా తెలియదు. కెమెరా అయితే వాడుతున్నా నేను, వర్షంలో ఎట్లా పడితే అట్లే వాడుతున్నా, పుట్టు వాడుతున్నా కెమెరాని. అయితే ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళిన గైస్, అక్కడ నార్మల్ గా యూటర్న్ తీసుకోవడానికి ఉంటాయి. అక్కడ ఆల్రెడీ ఒక 4-5 ఆగి ఉన్నారు. నేను కెమెరా పెట్టుకొని ఉన్నా కదా, మొత్తం ఎట్లా అంటే ఎట్లానో చూస్తున్నారు, మనల్ని డిఫరెంట్ గా చూస్తున్నారు. నేను పాయింట్ వేసుకొని ఒక సెకండ్ కూడా ఆగాలి, వేసుకున్నా మళ్ళీ కూడా రిటర్న్ అయితే. ఓ వాటర్ వస్తున్నాయి. ఇంత వాడాలా, ఏం రైడ్. ఇప్పుడు నేను అసలైన ఘట్టం దాటాల్సిందే. నాకు బెల్లం నుంచి ఇక్కడ దాకా ఒక ఎత్తు, ఇక్కడ నుంచి షోరూమ్ దాకా ఒక ఎత్తు.
మొత్తం స్పీడ్ బ్రేకర్లే. ఏం స్పీడ్ బ్రేకర్లు పెట్టిండో ఏమో కానీ వాటర్ ఈరోజు పెట్టాలి వాన మరి. రేపు పోతే అబ్బా వాటర్ వస్తుంది రా దేవుడా. గైస్ మన ర్యాలీకి అయితే ఎన్ని వన్లు వచ్చినాయి డ్యూక్లు, అన్ని డ్యూక్లే. ఒక్కటి ఆర్సీ ఉన్నది, మిగతా అన్ని డ్యూక్లే. చూడలే ఎన్ని ఎన్ని బండ్లు ఉన్నాయి చూడలే. దీంట్లో ఆ 250 కొత్తది, ఇది కేబీ రైడర్ది, ఇది 200 కొత్తది, ఇది మనది, ఇది వేరే, ఇది మనకు తెలియదు, ఇది ఎవరిదో ఇప్పుడు తెలియదు. మిగతా అన్నీ తెలియదు గైస్. ఇవైతే తెలుసు, ఇది ఒక 4-5 తెలుసు. ఇది ఆర్సీ 200, ఇది డ్యూక్ 200, ఇది డ్యూక్ 250, ఇది కొత్త మోడల్ 200, ఇది 250, అది 250, ఇది 250. గైస్ 390 కంటే ఎక్కువ 250 ఉన్నది. ఇది ఓల్డ్ మోడల్ 250, ఇది 125. గైస్ మన వాళ్ళు అయితే మన బిగ్ మిషన్ రైడర్స్ దానిలో ఒక అతన్ని సైన్స్ ప్రాజెక్ట్లో ముంగట వీల్ అనేది ఖరాబ్ అయింది, దాన్ని చేంజ్ చేస్తున్నారు. రైడ్ కోసం వచ్చినందుకు ఇక్కడే రిపేర్ పెట్టింది. గైస్ ఇప్పుడైతే మన బిగ్ మిషన్ రైడర్ డాన్స్ చేయబోతున్నాడు, చూడండి మీరే. గైస్ బిగ్ మిషన్ రైడర్ వేరే లెవెల్ డాన్స్ చేస్తాండి ఇక్కడ. చేతికి గాయమైన కూడా వచ్చిండు అంటే అది ప్యాషన్ అండి. మన దగ్గర ఇంతమంది వచ్చిళ్ళు చూడండి, అందరూ రైడింగ్ గేర్ తోనే వచ్చిళ్ళు. ఆల్మోస్ట్ రైడింగ్ గేర్ తో వచ్చేసిళ్ళు అందరూ. చూసుకోవచ్చు ఎన్ని బైక్స్ వచ్చినాయి. అటు పక్కకి ఒక 2 ఉన్నాయి, ఇక్కడ 3, 6, 11 బైక్స్ ఉన్నాయి గాయస్. కేటీఎం వాళ్ళు కండక్ట్ చేస్తున్న దానికైతే చాలా మంది వచ్చింది ఈరోజు. సింగిల్ లైన్ ఫార్మేషన్ ఓకే. 2 సింబల్స్, ఒకటి ఇట్లా పెట్టినాము అంటే స్టాప్ అన్నట్టు, డైరెక్ట్ స్టాప్. ఇట్లా పెట్టినాము అంటే ఓకే. ఏదైనా సైట్లకి ఏదైనా మనిషి కానీ కుక్కో కానీ అంటే లెఫ్ట్ హ్యాండ్ తోని ఈ సిగ్నల్ వెనుక వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏదో ఉంది స్లో అవుతుంది. పంపింగ్ ఉంటే కాల్తోని పంపింగ్ ఉంటే అంటే హోల్ కానీ ఏదైనా పంపింగ్ ఉంటుంది ఓకే. మనమైతే ఫస్ట్ రైడ్ కి వచ్చేసినాం గాయస్. ఈరోజు అయితే ర్యాలీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనది చూద్దాం ఎక్కడెక్కడికి పోడు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే అన్నారు ఫస్ట్. ఇది ఒక చిన్న రైడ్ అంతే.
వర్షం అయితే ఫుల్ కొడుతుంది గాయస్. మళ్ళా స్టార్ట్ అయింది వర్షం. ఒక గంటన్నర 2 గంటలు ఆగింది అనుకోండి, మన రైడ్ అయిపోతుంది. తర్వాత ఎంత కొట్టినా ఏం కాదు. ఫ్యూల్ ఆన్ ఆఫ్ ఉంటుందా దేనికి ఉండదు. దీనికి ఫ్యూయల్ పంపు బ్రో, కాబట్టి అవి ఏముండవు ఇక. ఓకే ఓకే అయితే మధ్యలో నాకు ఆఫ్ అయినాక అనిపిస్తాను అది అర్థం కావట్లేదు. అంటే ఆఫ్ అయిపోయిందా? ఆఫ్ అవుతుంది ఇక్కడ మధ్యలో ఓకే. అంటే గేర్ మరి ఎక్కువ వేస్తున్నా తెలియదు. బండి అంతేలే, క్లచ్ సెట్టింగ్ వల్ల ఆఫ్ అవుతుంది. నేను అది నా పైకి ఉంది కదా అసలు అట్లా ఉన్నదేమో అని. చిన్న వీడియో తీద్దాం పైకి. తీద్దాం గైస్. ఇప్పుడైతే టిఫిన్ కోసం మనం ఆగినాం మేము. అన్నపూర్ణ టిఫిన్ సెంటర్. ఇక్కడ మన బైక్ సైజ్ చూసుకోవచ్చు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆగి ఉన్నాయి. తినేసి కంటిన్యూ చేస్తాను నేను బ్లాగ్. గైస్ మనం అయితే వెళ్ళిపోయాం ఇప్పుడు ఇక. మన డ్యూక్లతో ఇదే ప్రాబ్లం గాయస్, మొత్తం మీదనే పడతాయి ఎందుకు వచ్చినోనికి. నా మీద అయితే డబ్బులు పడుతున్నాయి, ఆల్రెడీ పడింది. గైస్ భలే ఎగ్జైటింగ్ ఉంది గైస్, మస్తుంది రైడ్. ఇట్లాంటి రైడ్లు కొడుతుంటే భలే అనిపిస్తుంది మనకు కూడా. పోవాలా, ఎంజాయ్ చేయాలా, తిరగాల. గైస్ ఆఫ్ రోడింగ్ అయితే వచ్చినాం. మనోడు బిగ్ మిషన్ రైడర్ అయితే డైరెక్ట్ అడ్వెంచర్ నడుపుతున్నట్టు అనండి. వాళ్ళు మొత్తం అడ్వెంచర్ నడిపినట్టుంటారు కాబట్టి అడ్వెంచర్ చేస్తుంది సీదా. నేనంటే నా బైక్ నిన్న అడిగిన guys, సాయంత్రం కష్టపడి అడిగిన. పొద్దున్న లేచినప్పుడు కూడా ఒకటి క్రీమ్ ఉంది నా దగ్గర. ఆ క్రీమ్ పెట్టిన జస్ట్ ఈ ప్లాస్టిక్ వాటికి అంగడంగా అయిపోయింది బైక్ అంతా. లంపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చినాం గాయస్. ఇప్పుడైతే వీడియో కొడుతుండ్రు, భలే ఉంది ఇక్కడ. ఈ వర్షం పడితే ముంగర ఏదన్నా బైక్ మీద పోతే ఇదే బాధ. ఇవైతే భలే ఉంది గాయస్ ఇక్కడ. ఆహా వేరే, మన బైక్ ఖరాబ్ అయింది మొత్తం బురద బురద. బాబా వేరే, చూస్తే గూస్ బంప్స్ డైరెక్ట్ అట్లుంది. వేరే వాటర్ అయితే ఫుల్ వచ్చినాయి, మీకు వస్తాయి. ఇప్పుడు అసలైన డ్యామ్ పైన పోతున్నాం గాయస్ మనం. బా, గాయస్ మీకు కనబడుతుందని అనుకుంటున్నా నేను. చూడాలి ఎట్లుందో. దీన్ని కట్టెక్కాడు అందరు. మన బండి కాడ మనం ఉన్నాం. చూడండి గాయస్, మొత్తం బండి అంతా ఖరాబ్ అయింది బురద వల్ల.
జెండాలు ఎగురుతున్నాయి కదా అంటే వేరే కెమెరామెన్ వస్తాడు. వెనక మొత్తం రాళ్ళే. లేకపోతే ఇట్లా పెట్టు నువ్వు ఆశ్చర్య గాయస్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక్కడ ఇక అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. ఇక షోరూమ్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ అట్టు వెళ్ళిపోవడం. ఇక అందరం అయితే వెనకాల. చలో బాయ్ గాయస్.